అనుకున్నారు, చిన్న చిన్నగా ఎంపీ అనుకున్నారా? కేంద్రంలో రెండో పారి మంత్రిని, మనతో మామూలుగా ఉండదు. 10 ఏళ్ల సంది పక్కకు పెట్టిన బొగ్గుబాయిలకు వచ్చిరంగల్నే ఏలం పడ వాడిపించిన. ఏమనుకుంటున్నాను నా గురించి? అంబర్పేట షేర్ అని చెప్పుకుంటాడో సారు, కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. మొన్న ఎంపీ ఓట్లైనాయి కదా, గెలిచిన వాళ్ళు ఇవాళ ఢిల్లీలో పార్లమెంటుకు పోయి ప్రమాణం చేసిండ్రు. మోడీ సారు, కేంద్రంలో మంత్రులు, మిగిలిన పార్టీ ఎంపీలు కూడా చేసిండ్రు. మిగిలిన వాళ్ళు రేపు ప్రమాణం చేస్తారు. ప్రోగ్రాం మంచిగానే నడిచింది, కానీ మన తెలంగాణలో పరువు మాత్రం పోయిందుల్లా. ఎట్లంటారా? ఇక చూడుండ్రి. కేంద్రంలో మంత్రి అన్నప్పుడు ప్రధానమంత్రి వెనకనే పక్కకు కుర్చీ వేయాలి, ఇయ్యాల్సిన మర్యాద ఇయ్యాలి. కానీ కిషనాల సార్కు ఏమైందో చూడుండ్రి. హవ్వా, గింత అన్యాయం ఉంటదా నుల్లా? కూసున్న మనిషిని లేపి ఇంకొక ఆయనను కూసబెడుతున్నారు. ఓ పద్ధతి పాడు లెక్క పత్రం ఏముండయా? అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళను ఏమనకుండా కిషనాలు సారును అడికెళ్ళి పంపించిండ్రు. పాపం సారు చూడుండ్రి, కుర్చీ కోసం ఎట్లా లెంకుతున్నాడో పాపం సారు. ఎవరన్నా జర కుర్చీ ఇయ్యండ్రి సార్కు. గీ అనురాగ్ సారు కుర్చీలోకి వెళ్ళి లేచిండు. మీరు పోయి కూర్చోండి సార్ అక్కడ, మళ్ళీ ఎవరన్నా రాగల్లా. బిడ్డ లాస్ట్ కు సీటు దొరికింది, కానీ గింత అన్యాయం ఉంటదా నుల్లా? కేంద్రంలో రెండోసారి మంత్రి అయిండు, రాష్ట్రంలో పూపాటికి పెద్ద సారు. అసొంటి మనిషిని ఇట్లా కుర్చీలోకి వెళ్ళి లేపి నిలబెడతారా? హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంటే అంతా అలసైపోయిందా ఎట్లా? అంబర్పేటలో మా కిషన్ అన్న తోపు, అసొంటి మా అన్నను ఇట్లా చేస్తారా? పార్లమెంట్ మొదలైనాడే పరువు తీస్తారా అని వాళ్ళ పార్టీ వాళ్ళు మస్తు బాధపడుతున్నారు.